హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాము కదా. మా అమ్మ వాళ్ళది పల్లెటూరు. చూడండి పల్లెటూరు అంటే ఎలా ఉంటుంది, ఏంటి, మా పొలాలు ఎలా ఉన్నాయి, ఏంటి అనేది మొత్తం చూపిస్తామన్నమాట. కొంగలైతే చూడండి ఎలా ఆడుకుంటూ ఉన్నాయో పొలాల్లో. మేమైతే మా పాపని తీసుకొని ఇలాంటి పల్లెటూరు వాతావరణానికి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే నాట్లు వేసి అంత గ్రీనరీగా ఉన్నప్పుడైతే ఇదే మొదటిసారి మా పాపని తీసుకొని రావడం. తనైతే చుట్టూ అంతా చూసుకుంటూ ఆడుతూ ఉంది అనమాట. తనైతే మా పెద్దన్నయ్య వెనుక, మా పెద్దన్నయ్య పొలం దగ్గర ఉన్నారన్న విషయం మాకు తెలియదు. తెలిసినట్లయితే అన్నయ్యతో పాటు వచ్చేసి మా పొలం కూడా మీకు చూపించేవాళ్ళం అనమాట. ఇప్పుడు మేమిద్దరం సింగిల్గా వెళ్ళాలంటే అక్కడికి చాలా భయం. అన్నయ్య పొలానికి మందు కొట్టడానికి వచ్చేసారనమాట. కొట్టడం అయిపోయింది. తను వచ్చేసరికి మేము అక్కడ ఉన్నాం అనమాట, రోడ్డు దగ్గర. మాతో పాటు కొంతసేపు టైం అయితే స్పెండ్ చేసి తర్వాతకి వెళ్ళామనుకున్న వాళ్ళు కూడా బైక్ దిగేశారనమాట పాపతో ఆడుకోవడానికి. ఇప్పుడు ఈ కాలువ చూపిస్తాను చూడండి. ఇది డైరెక్ట్ మా పొలం పక్కకు వస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో అయితే వాటర్ లేవు. ఇది బిఫోర్ వరదలు వచ్చాయి కదా, ముందు బిఫోర్ ఫ్లోడ్స్ అనమాట. ఇది ఆ వరదలు వచ్చిన టైంకి అయితే అదంతా బ్రిడ్జ్ పైకి ఎక్కేసి వరద వెళ్ళిపోయిందనమాట. అంతా వర్షాలు పడ్డాయి. మేము వెళ్ళిన టైంలో అయితే వాటర్ లేవు. యాక్చువల్గా దాంట్లో వాటర్ ఉంటే ఫిషెస్ వస్తాయి అనమాట. ఆ ఫిషెస్ చూద్దామనే వెళ్ళడం అయితే ప్రజెంట్ అయితే దాంట్లో వాటర్ లేవు మేము వెళ్ళిన టైంలో. ఇంకా బ్రిడ్జ్ మీద మా పాప చూడండి నడవరా అంటే అటు ఇటు చూస్తూ ఆడుకుంటూ ఉందన్నమాట. గాలి అయితే చాలా చల్లగా గాలి వస్తూ ఆ వాతావరణం అయితే బాగుంది. కొంచెం కూడా అల్లరి చేయలేదు, చాలా బాగా ఆడుకుందనమాట ఉన్నంతసేపు కూడా. ఇది మా పొలానికి వెళ్ళే దారిలో ఉన్న బ్రిడ్జ్ అనమాట. వరదలు వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జ్ పైకి వెళ్ళిపోయాయి అనమాట వాటర్. అంతగా వర్షాలు అయితే వచ్చాయి. చాలా అంటే చాలా కూల్గా ఉంది వెదరు, చాలా బాగుందన్నమాట. ఇలా వెదర్ ఉంది కదా, మా పాపకి ఏదైనా స్పెషల్గా చేసి వీడియో తీద్దామని అయితే అనుకున్నాం. ఏం చేయాలా అన్న థాట్లో అయితే ఉన్నాం అనమాట. చూడండి ఇవన్నీ పొలాలే. ఆ దూరంగా కనిపించే పోల్ దగ్గర ఉంటుంది అనమాట మా పొలం. డైరెక్ట్గా అయితే చూపించలేము ఇప్పుడు. అందులోకి వెళ్ళాలంటే అన్ని పొలాలు వేసి ఉన్నాయి కదా, పాములు వచ్చే అవకాశం ఉంది. మాకు చాలా భయం అనమాట పాములు అంటే. సో వెళ్ళడానికి అయితే ధైర్యం చెయ్యలేదు. ఈసారి ఎప్పుడైనా వెళ్తే ఈ కాయలు అయితే ఏంటో ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చెయ్యండి. మేము చూసాం కానీ దాని పేరేంటి అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఐడియా అయితే రావట్లేదు. మా అన్నయ్య చూడండి మా పాపని ఎక్కడ కూర్చోబెట్టారు, చెట్టు మీద కూర్చోబెట్టి వీడియో తీసుకోండి అంటున్నారు అనమాట. మా పెద్దన్నయ్య బాగా ఆడతారు. తనైతే చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఏం చెప్తున్నారు అక్కడ? ఇటు చూడమంటే అటు చూస్తుంది అనమాట ఫోటో తీయడానికి. మా అన్నయ్య అయితే ఆడిస్తున్నారు పాపని. ఇంటికి వెళ్దాం, వేరే పని ఉంది అని చెప్పేసి స్టార్ట్ అయిన వాళ్ళు కూడా తనతో ఆడుకుందాం అని చెప్పేసి ఆగిపోయారు. ఇలా పల్లెటూరులో మా పాప అయితే చక్కగా రోడ్డు మీద తిరుగుతూ స్లిప్పర్స్ వేసినా కానీ అవైతే తీసి పడేస్తుంది అనమాట. తీసి పడేసి హ్యాపీగా ఆడుకుంటుంది. చాలా ఎంజాయ్ చేసింది తనైతే. ఇలాంటి వాతావరణంలో పిల్లల్ని తిప్పుతూ ఉండాలి అప్పుడప్పుడు, ఎందుకంటే కలుషితం లేని గాలి అనమాట. చిన్నగా గడ్డి మోపు కట్టి చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటే మా పాప అసలు ఆ గడ్డి మోపుని అస్సలు పట్టుకోవట్లేదు. ఎంత ట్రై చేసినా కానీ అస్సలు పట్టుకోవట్లేదు తన చేతితో. అయితే మా అన్నయ్య ఏమో పక్కనే ఒక తాడుంది, దాంతో ఏదైనా ట్రై చేద్దాం ఆగు అని చెప్పేసి వెళ్ళారు. దాన్ని అయితే తీసుకొచ్చి కట్టి నార్మల్గా పెడదాం అనుకున్నారు తల మీద. అప్పటికి తల మీద ఉంచుకోకపోతే అలా భుజానికి వేసారనమాట తాడు. పక్క నుంచి పాట కూడా పాడుతున్నారు, ఎంత చక్కగా ఉన్నావే అనుకుంటా. మా పాప చూడండి గడ్డి మోపు మోస్తుంది. గడ్డి మోపు కట్టి అలా వేస్తే చక్కగా దాన్ని చూస్తూ మోసుకుంటే ఎంతోసేపు తిరిగింది. అసలుకి చాలాసేపు అంటే చాలాసేపు ఉంది. గడ్డి మోపు అయితే తీసి పడేస్తుందేమో, ఏడుస్తుందేమో అనుకున్నాం. బట్ చాలాసేపు అయితే తిరిగింది. ఎండగా ఉంది కదా, ఎండలో ఎందుకు తిప్పుతున్నారు అని కూడా అడగొచ్చు. ఎండ అంటే ఎండ కాదండి, అది మబ్బులు పట్టేసి మూగ ఎండ అంటారు కదా, అలా ఉంది. చూడండి ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి అప్పుడే చల్లబడిపోతుంది. మేఘాలు వస్తున్నాయి పోతున్నాయి అనమాట, అలా ఉంది వెదర్ అయితే. సో నేను అలా నడుస్తాను కాసేపు అని చెప్పేసి లోపలికి వెళ్ళాను. అంతా వర్షం పడిపోయింది అప్పుడే, అంతా బురదగా ఉంది. పాపనైతే అందుకే లోపలికి దించలేదన్నమాట. దించితే తను చక్కగా ఆడుకుంటుంది. అంటే ఆ గడ్డి ఉంది కదా చుట్టూ, దాంతో అయితే ఆడుకుంటుంది. కానీ ఎందుకులే అని చెప్పేసి మేమే దించలేదు. మా పొలానికి వెళ్ళే దారి అనమాట అది. సో అక్కడ దాకా వెళ్దామని ట్రై చేశాను కానీ భయం వేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాను అనమాట.
డ్యాన్స్ చేస్తుంది. సో మొత్తానికి పల్లెటూరు వీడియో అయితే ఇదనమాట. మీకైతే ఈ వాతావరణం నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.